నమస్తే, నేను గౌతమి. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. నిండు కరువుతో వెలువెల్లాడిన రైతన్న ఆశలన్నీ అకాల వర్షాలతో గల్లంతయ్యాయి. ఎంతో కొంత చేతికందకపోతుందానన్న గంపెడాశలు గంగపాలయ్యాయి. కాలంగాని కాలంలో కురిసిన వాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అపార నష్టాన్నే మిగిల్చింది. అకాల వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు గుండెకోతను మిగిల్చాయి. వరుణుడి ప్రకోపానికి పంటలన్నీ సర్వం నాశనమైపోయాయి. చేతికొచ్చిన వరి నీట మునిగింది. కలాల్లో ఆరవోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కోత దశలో ఉన్న మామిడి నేలరాలిపోయింది. మిరప, పత్తి, మొక్కజొన్న ఇలా ఒక్కటేంటి అన్ని రకాల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఏ అన్నదాత ముఖం చూసినా నిరాశ నిస్పృహే దర్శనమిస్తోంది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే దాదాపు 80,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు 8 జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో నష్టం సంభవించగా నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ నష్టం భారీగా ఉంది. మొత్తం 40 మండలాలపై వర్షం తీవ్ర ప్రభావం చూపింది. 328 గ్రామాల్లోని 52,352 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో దాదాపు 29,000 ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. కోత దశలో ఉన్న వరి నీటి పాలవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. వేలాది హెక్టార్లలో నువ్వులు, మొక్కజొన్న, సజ్జ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. అన్ని జిల్లాల్లోనూ మామిడి తోటలకు బాగా నష్టం వాటిల్లింది. దాదాపు 7,000 హెక్టార్లలో మామిడి దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు అరటి, బొప్పాయి పంటలకు కూడా నష్టం వాటిల్లింది. మరోవైపు అకాల వర్షాల కారణంగా 150 వరకు ఇళ్లు దెబ్బతిన్నాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. పిడుగుపాటు, వర్షాల తీవ్రతతో గోడలు కూలి, పంట నష్టం తట్టుకోలేక పురుగుల మందులు తాగి ఇలా వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 5 రైతులు మృత్యువాదపడ్డారు. వర్షాల కారణంగా సంభవించిన నష్టంపై సీఎం కేసీఆర్ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను, పంట నష్టపోయిన రైతులను, ఇల్లు కోల్పోయిన వారిని ఆదుకుంటామన్నారు. అకాల వర్షాల సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వెంటనే జిల్లాల వారీగా మృతుల వివరాలను పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించాలని ప్రభుత్వ సీఎస్కు కేసీఆర్ ఆదేశించారు. నివేదికలు రాగానే ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇదిలా ఉంటే వచ్చే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతన్నలు మరింత ఆందోళన చెందుతున్నారు. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్. అటు ఏపీలోనూ అకాల వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వడగండ్ల రూపంలో వచ్చిపడి అన్నదాతలకు కడగండ్లనే మిగిల్చాయి. కాలంగాని కాలంలో కురిసిన వాన చేతికందిన పంటను సర్వనాశనం చేసింది. దీంతో అన్నదాతలు అన్యాయమైపోయారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అకాల వర్షాల రూపంలో ఆంధ్రప్రదేశ్ అన్నదాతలను కుంగదీశాయి. రాయలసీమ, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వర్ష ప్రభావానికి వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 100 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగింది. చేతికందిన వరి పంట నేల కురిగింది. కళాల్లో ఆరబెట్టిన వరి తడిసి ముద్దయింది. కాపుకొచ్చిన మామిడి నేలరాలింది. ఉద్యానవన పంటలు నాశనమైపోయాయి. అకాల వర్షాలు రాయలసీమపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దాదాపు 23 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. అనంతపురంలో వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల 20 మండలాల్లో పండ్ల తోటలు, పంటలు పనికిరాకుండా పోయాయి. కర్నూలు జిల్లాలో 1,350 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల పిడుగుపాటుకు 2 మరణించగా గోడకూలి ఓ మహిళ మరణించింది. వైఎస్ఆర్ జిల్లాలో వర్షానికి 475 హెక్టార్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది.
అకాల వర్షాలు తీవ్ర పంట నష్టాన్నే కాదు ఆస్తి ప్రాణ నష్టాన్ని కూడా తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు పిడుగుపాటు, గోడకూలి, పంట నష్టాన్ని భరించలేక 6 చనిపోయారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి, చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో ఇళ్లలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. అకాల వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన అధికార యంత్రాంగం పెద్దగా స్పందించలేదు. ఏదో కంటితుడుపు చర్యలతో చేతులు దులిపేసుకుంది. ప్రకృతి ప్రకోపానికి బాధితులుగా మిగిలిపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతులు అధైర్యపడొద్దని, తమ ప్రభుత్వం తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తుందని అన్నారు. అకాల వర్షంపై అధికారులతో సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అధికారులు పంట నష్టంపై సర్వే నిర్వహిస్తున్నారని, పూర్తి సర్వే నివేదిక అందిన తరువాత వివరాలు వెల్లడిస్తామని పోచారం తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిహారాన్ని చెల్లించామనే విషయాన్ని గుర్తు చేశారు. తీసుకుంటున్న చర్యల మీద మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గత 3-4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ద్రోణి వల్ల అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి, పంటలు నష్టపోతూ ఉన్నాయి. చాలా బాధాకరం. ఒక రైతుగా నేను చాలా బాధపడతా ఉన్నా. నోటికొచ్చిన పంటలు రేపు మాపో కోసుకుంటాము, రేపు మాపో ఇంటికి వస్తాయి అనుకున్నటువంటి సందర్భంలో చాలా నష్టపోయే రైతాంగాన్ని మా యొక్క తీవ్ర దిగ్బాంధం వ్యక్తపరుస్తూ ఉన్నాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ వడగండ్ల వాన వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, అకాల వర్షాల వల్ల నష్టపోయే రైతాంగానికి ఆదుకుంటామని చెప్పేసి కూడా వారు చెప్పారు. మా ప్రభుత్వం ఇప్పుడే కాదు, ఇంకా 5 ఏళ్ల కింద ప్రకృతి వైపరీత్యాలు వస్తే పోయిన కాంగ్రెస్ గవర్నమెంటు నష్టపరిహారం ఇవ్వకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు 480 కోట్లు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి సంఘటన ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు నష్టపోయే రైతులకు తప్పనిసరిగా ఆదుకుంటాం. ఆ నియమ నిబంధనలకు లోబడి 50% కంటే పంట నష్టపోయినటువంటి నిబంధన ఏదైతే ఉందో వారికి అందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించి ఏర్పాటు చేస్తాం. జిల్లా అధికారులకు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చాం. సమగ్రంగా సర్వే చేయండి, వాస్తవంగా ఎవరికి పంట నష్టపోయిందో వారిని గుర్తించండి, ఫీల్డ్ తిరగండి, ఎక్కడో కూర్చుండి హెడ్ క్వార్టర్ కూర్చుని రాయకండి. ఫీల్డ్ తిరిగి అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలుసుకొని తిరగండి. ఎక్కడ నష్టపోయే రైతు మిగిలిపోవడానికి వీలని చెప్పాం. తిరుగుతూ ఉన్నారు, కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఆ సమాచారం, రాష్ట్ర సమాచారం అంతా సేకరించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, చనిపోయిన వ్యక్తులకు కూడా ఈ వడగళ్ల వాన వల్ల, ఈ తుఫాను వల్ల వర్షం చనిపోయిన వ్యక్తులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా నిన్న ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ విధంగా ఎక్స్గ్రేషియా కూడా వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి ఆదుకుంటాం. ప్రకృతి వైపరీత్యంతో ఈ ఏప్రిల్ మాసంలో వర్షాలు పడడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా ప్రకృతి మన చేతులు లేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆపదలు ఉన్నటువంటి వారిని ఆదుకోవడంలో వారు ఎప్పుడు ముందుంటారు. కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయదారులు ఎవరైతే నష్టపోయారో దయచేసి బాధపడకండి, అనవసరంగా వ్యధపడకండి. మిమ్మల్ని ఆదుకునేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాం. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో రైతు నష్టపోతే ₹1 నష్టపరిహారం ఇవ్వలే. ఇది నేను శాసనసభలో కూడా చెప్పాను. ఇప్పుడు ఈ సంవత్సరం 2015 రబీలో నష్టపోయే రైతులకు అటు జరగనీయం. వెంటనే సమగ్ర నివేదిక అందిన వెంటనే తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇది రాష్ట్ర మా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న విషయాలు. ఖచ్చితంగా రైతులు అధైర్యపడవద్దని, ఖచ్చితంగా నష్టపరిహారం అందించి త్వరలోనే వారికి న్యాయం చేకూర్చుతామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్ గౌడ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.
పట్టిసీమ నిర్మాణం వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. అనంతపురంలోని లలిత కళా పరిషత్లో 13 జిల్లాలకు చెందిన రైతు సంఘాల సమాఖ్య నేతలు సమావేశమయ్యారు. రాయలసీమ కరువు, నీటి అవసరాలపైన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయిందని, కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కార్ పట్టిసీమ పేరుతో మరో వివాదాన్ని తెరపైకి తీసుకురావడం శోచనీయమని ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి హాజరైన రైతు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు పట్టిసీమ ద్వారా సీమకు నీరెలా తరలిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలతో వ్యవహరిస్తే మరో విభజన ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం కరువు కటకటాలతో తలడిల్లే రాయలసీమకు న్యాయం కోసం ప్రాంతాలకు అతీతంగా పోరుబాటను తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా రైతు సంఘాల సమాఖ్య నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లోనూ మిషన్ రాయలసీమ ప్రారంభించి రైతుల కడగండ్లు తీర్చాలని ఏపీ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవాస భారతీయులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మిషన్ రాయలసీమను చేపట్టి కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించాలని కోరారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై గందరగోళం నెలకొందని, అందుకే అన్ని ప్రాజెక్టులపై ఓ శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎలా నీరిస్తారో వెల్లడించాలని ఆయన హితవు పలికారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు తరలిస్తామంటూ పదే పదే చెబుతున్న చంద్రబాబు సీమ ప్రాజెక్టులపైన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎర్నేని నాగేంద్రనాథ్ చంద్రబాబు సర్కార్ను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో మిషన్ కాకతీయ పెట్టి అనేక చెరువులను పునరుద్ధరణ చేస్తున్నారు. అట్లా కాకతీయుల కాలంలో చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. అనేక సంస్థలు దాంట్లో ఇన్వాల్వ్ చేసి మీరు మీ చెరువును బాగు చేసుకోండి, మీది మన ఊరు మన చెరువు అని చెప్పే కార్యక్రమంలో మొదలుపెట్టారు. మేము ఇక్కడ రాయల కాలం నాటి ఉన్న చెరువులన్నిటికీ రాయలసీమకి ప్రధాన జీవనాధారం. కానీ అవన్నీ కూడా కనుమరుగైపోయి ఆల్మోస్ట్ పటాల్లో కూడా కనపడకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం ఇది ఉన్నా కూడా మిషన్ రాయలసీమ అనేది ఏర్పాటు చేయండి. రాయలసీమకి న్యాయం చేయాలని చిత్తశుద్ధి కనుక ఉంటే ఖచ్చితంగా దాని ద్వారానే జరుగుతుంది. ఎన్ఆర్ఐలను కానీ, ఉద్యోగ వ్యాపార రైతులను కానీ, కార్మికులను కానీ అందరినీ ఇన్వాల్వ్ చేయండి. చేసి ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి అనేకం, లేకపోతే ఇతర దేశాల నుంచి సహాయం తీసుకొని మిషన్ రాయలసీమ పేరుతో ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలకి రాబోయే 4 సంవత్సరాల్లో ఈ పేరుతో రాయలసీమకి పూర్తిగా అభివృద్ధి చేయలేకపోయినా మీరే కనుక చేయదలుచుకుంటే, ప్రభుత్వమే కనుక చిత్తశుద్ధితో కనుక చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మిషన్ రాయలసీమను ప్రకటించండి. దానికి మేమందరం కూడా మా వంతు సహకారం అందిస్తాం. అలాగే అందరితోనూ మేము చేసి రైతాంగం అభ్యర్థిస్తుంది, మాకు మీరందరూ కూడా సహకరించి మాకు తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవ్వండి, ఈ వలసలను ఆపడానికి మిషన్ రాయలసీమను ప్రకటించండి అని చెప్పి చెబుతున్నాం. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే ప్రాంతం అనంతపురం జిల్లా. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లో రెండోదిగా అనంత రికార్డులకెక్కింది. అతి తక్కువ వర్షం కురుస్తూ ఉండడంతో అనంతలో వ్యవసాయం ఓ జూదంలా మారింది. హంద్రనీవా ప్రాజెక్టుకు ఎన్టీఆర్ రూపకల్పన చేస్తే ఆ తర్వాత 2 సార్లు శిలాఫలకాలు వేసిన చంద్రబాబు ప్రాజెక్టుపై సీతకన్ను వేశారు. రాయలసీమ దుర్భిక్షానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పూనుకున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే హంద్రనీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన వైఎస్ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నయవంచనకు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విశ్వసనీయతకు అనంత వెంకట్రామరెడ్డి హంద్రనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తోంది. నిత్యం దుర్భిక్షంతో తల్లడిల్లే రాయలసీమకు సాగునీరు అందించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. దీన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్న చంద్రబాబు ఆ దిశగానే ముందుకు సాగారు. 1996 లోక్సభ మధ్యంతర ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో హంద్రనీవా ప్రాజెక్టుకు ఉరువకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత హంద్రనీవాను పట్టించుకోలేదు. 1999 సాధారణ ఎన్నికల వేళ చంద్రబాబుకు హంద్రనీవా ప్రాజెక్టు మరోసారి గుర్తొచ్చింది. నేరుగా అనంతపురం జిల్లా ఆత్మకూరుకు వచ్చి అక్కడ మరో శిలాఫలకాన్ని వేసి హంద్రనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తానంటూ మరోసారి హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదు. 5 ఏళ్లు గడిచిపోయాయి. 40 టీఎంసీల సామర్థ్యంతో రూపకల్పన చేసిన హంద్రీనీవా ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన చంద్రబాబు 5 టీఎంసీలకు ప్రాజెక్టును పరిమితం చేశారు. కరువు కాటకాలు, తీవ్ర దుర్భిక్షంతో సీమ జిల్లాలు అలమటించిపోయాయి. అనంతపురం జిల్లాలో వలసలు, రైతు ఆత్మహత్యలు ఏటేటా పెరుగుతూ వచ్చాయి. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ సీమ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తీవ్ర దుర్భిక్షంతో అల్లాడే రాయలసీమ జిల్లాలకు మేలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో దివంగత వైఎస్ఆర్ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జూలై 24, 2004లో వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలలు కన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని భావించారు. 7,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగాయి. వైఎస్ఆర్ మరణించే నాటికి ఈ ప్రాజెక్టుపై 5,000 కోట్లు వ్యయం చేశారు. హంద్రీనీవా మొదటి దశ పనులు 90% పూర్తయ్యాయి. వైఎస్ తర్వాత ముఖ్యమంత్రులైన రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కేవలం 5% పనులు పూర్తి చేశారు. ఇప్పటి వరకు జరిగిన పనులతో కృష్ణా జలాలు అనంతపురానికి వస్తున్నాయి. అయితే వచ్చిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలంటే ఉపకాల్వలు, వంతెనలు, ఆయకట్టు నిర్మాణం జరగాల్సి ఉంది. కేవలం 2,000 కోట్లు వెచ్చిస్తే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రభుత్వ వైఖరి కారణంగా హంద్రీనీవా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పట్టిసీమపై నానా హడావిడి చేస్తున్న చంద్రబాబుకు హంద్రీనీవా ప్రాజెక్టు ఎందుకు కనిపించడం లేదని, ఒకవేళ పట్టిసీమ పూర్తి చేస్తే రాయలసీమకు ఎలా నీరిస్తారని అనంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏదో అడ్డుపడినాడు, రాయలసీమ ప్రాజెక్ట్ మిగులు జలాలు పెట్టి ద్రోహం చేసినాడని చెప్తున్నారు. ఈరోజు పట్టిసీమకు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేస్తారు. ఏం ఇంత అబద్ధము, సచ్ ఎ స్టాండర్డ్స్, ఇటువంటి అబద్ధ ప్రచారాలతో అది చాలా అన్యాయం. యాక్చువల్లీ ఆయన చంద్రబాబు పాలనలో కనీసం హంద్రీనీవాకు 12 కోట్లు ఖర్చు పెట్టాడు 9 ఏళ్ల పాలనలో. అవి అడ్మినిస్ట్రేటర్ అప్రూవల్కు, ఈ జీతభత్యాలకు సరిపోతాయి. ఈరోజు నువ్వు పెట్టినటువంటి కూడా 212 ఇప్పుడు ఎత్తిపోతల పథకాలకు అప్పుడున్నటువంటి కరెంటు బిల్లులు, తర్వాత బకాయిలకు కూడా సరిపోవు. నువ్వు ఇప్పుడు నేను ఎట్లా చేశానంటావు? దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. ఇప్పుడు జీడిపల్లి నుంచి చాలా పని జరగాల. నేను పుంగనూరుకి ఇస్తాను, మదనపల్లికి ఇస్తాను, కుప్పంకి ఇస్తాను. ఏమండి మోసం ఎందుకు ఇదంతా? అసలు ఎట్లా ఇస్తాను? రాయలసీమలో ఎవడు ఆర్చించాడు? కర్ణాటక నుంచి రావాల్సిన నీటి వాటాను తీసుకురావటంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమవుతోందని అనంత రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తుంగభద్ర ఎగువ కాలువ నుంచి అనంతపురానికి 32.5 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా కేవలం 19 టీఎంసీల నీరు మాత్రమే వస్తోందని, దీంతో అనంత రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఒక పక్కనేమో హంద్రీనీవా కావాల్సినంత నీరు ఉంది, దానికి కావాల్సిన కాలువలు అవన్నీ సరిగ్గా లేక అది ఒకటి. తుంగభద్రలో మనకు 32.5 టీఎంసీల అలాట్మెంట్ ఉంటే కూడా మనకి ఈరోజు అంతా కూడా 19 టీఎంసీ నీళ్ళు వస్తూ ఉంది. దాంట్లో 7.5 టీఎంసీ మంచినీటికి పోతే వ్యవసాయానికి అంతా కూడా 12 టీఎంసీల నీళ్ళు మాత్రమే వస్తున్నాయి. చాలా కష్టకాలం ఉంది అనంతపురం జిల్లా. ఇది కారణం ఎవరు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చి కూడా హంద్రీనీవా ఈ సంవత్సరం కూడా ఏమి కూడా చేయాలి. ఇంకెప్పుడైతుంది అది? ఇప్పుడు 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఇప్పుడు 230 కోట్లు ఇస్తే 160 కోట్లు పాత బకాయిలకే పోతే ఇంకేం పని జరుగుతుంది? పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే రాయలసీమకు నీరు తరలించడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి పట్టిసీమతో రాయలసీమ నీటి అవసరాలు తీరుస్తామనడం రైతులను విస్మయానికి గురి చేస్తోంది. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. దశాబ్దాల కరువు చరిత్ర రాయలసీమది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకు ముందు, ఆ తరువాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సీమ రైతులకు మాత్రం న్యాయం జరగలేదు. రాజశేఖర రెడ్డి ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పరిస్థితి నేటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనచందంగా ఉంది. బడ్జెట్లో ఆ ప్రాజెక్టుల కోసం కనీస కేటాయింపులు కూడా చేయలేదు. దీనికంతటికీ పాలకుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు రాయలసీమ వాసులు. తెలుగు గంగ చెన్నై నగరానికి తాగునీరు అందించడంతో పాటు రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాలకు సాగునీటి కోసం ఎన్టీఆర్ రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. దీని మిగులు పనుల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 500 కోట్ల రూపాయలతో బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయి ఇప్పుడు 1,77,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
ఇప్పుడు దీనికి నీటి కేటాయింపుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ ఏడాది బ్రహ్మం సాగర్ ప్రాజెక్టుకు రావాల్సిన 11 టీఎంసీల నీటిలో కనీసం 1 టీఎంసీ కూడా రాలేదు. దీంతో పాటు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల జరిగే కేసీ కెనాల్ పరిస్థితి కూడా దారుణంగా మారుతుందని వైఎస్ఆర్ జిల్లా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు రాయలసీమతో పాటు రాష్ట్రంలో ఉన్న దుర్భిక్ష ప్రాంతాలకు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జలయజ్ఞం పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కరువు పీడిత ప్రాంతాలు అలాగే మెట్ట ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇది కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం చేయకుంటే బ్రతకడం కష్టమన్నటువంటి చిత్తశుద్ధి ప్రయత్నం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గాలేరు నగర ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. దాదాపు 2 దశల్లో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు 2,60,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపకల్పన చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు నుంచి కృష్ణానదిలో మిగులు జలాలను సీమకు తరలించాలనేది ఆయన ఆలోచన. దాన్ని ఆచరణలో పెట్టి సీమను దుర్భిక్షం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం చేశారు. గాలేరు నగరి సుజల స్రవంతి పేరుతో మొదటి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. అక్కడక్కడా నిలిచిపోయిన పనుల వల్ల కృష్ణా నీరు రాయలసీమకు రాకుండా పోతోంది. కేవలం 100 నుంచి 150 కోట్లు ఖర్చు చేస్తే దీన్ని పూర్తి చేయవచ్చని నిపుణులు అంటున్నారు. చంద్రబాబు కనీస కేటాయింపులు కూడా చేయకుండా పట్టిసీమ పేరుతో రాయలసీమ వాసులను మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి అశ్రద్ధ. రెండోది విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ ఒట్టిసీమ ప్రాజెక్టును ముందుకు తీసుకురావడం. ఇది చాలా అన్యాయమైనటువంటి మాటలు ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, తెలుగుదేశం యొక్క ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఒట్టిసీమ ప్రాజెక్టు వలన రాయలసీమకు జరిగేటువంటి మేలు ఏమీ లేదు. ఏదైనా రాయలసీమకు మేలు జరిగింది అనే మాట చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా రామారావు పేరు చెప్పాల్సిందే, రాజశేఖర రెడ్డి పేరు చెప్పాల్సిందే. చంద్రబాబుకు రాయలసీమకు మేలు చేసినటువంటి ఆ ప్రత్యేకించి ఇరిగేషన్ ప్రాజెక్టులో అతను చరిత్రహీనుడు. రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మరో పథకం హంద్రీనేవా. దీని విషయంలోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మహానేత వైఎస్ఆర్ రాయలసీమ కరువు పరిస్థితులపై ఉద్యమాలు చేసిన వ్యక్తి కావడం, సీమ కరువును కల్లారా చూసిన వ్యక్తి కావడంతో ఆయన కరువు తీరా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. దాదాపు పూర్తయ్యే స్థితిలో ఆయన మరణించారు. చిత్తూరు జిల్లా వాడైన చంద్రబాబు మాత్రం రాయలసీమకు పూర్తి అన్యాయం చేశారని ఇటు కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం వెనకకు నెట్టివేయబడతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికైన తర్వాత కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారన్నటువంటిది జగమెరిగినటువంటి సత్యం. వర్షాలు కురవక తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి మాత్రం కనికరం కలగడం లేదని రాయలసీమ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, సాక్షి న్యూస్, వైఎస్ఆర్ జిల్లా. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-2-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఇమెయిల్ రైతురాజ్యం@sakshiTV.com.